Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో సీనియర్ల సహాయ నిరాకరణ ఎంత నష్టం ఎంత కష్టం. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు సహాయ నిరాకరణ స్పష్టంగా కనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీ పలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీనియర్ నేతలు ఉపయోగపడతారు. వారు చెప్పే మాటలకు విలువ ఉంటుంది. రాజకీయాలలో వారికి ఉన్న అనుభవంతో పాటు గతంలో జరిగిన లోటుపాట్లను కూడా ప్రస్తావించి పార్టీని ఇబ్బందుల నుంచి కాపాడగలుగుతారు. విపక్షం చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా గతంలో ఏం జరిగింది, అన్ని సంఘటనలతో పోసగుచ్చినట్లు వివరించి కొంత పార్టీకి జరిగే నష్టం నుంచి కాపాడగలుగుతారు. కానీ గత కొన్ని రోజులుగా సీనియర్ల స్వరం వినిపించడం లేదు. వారి గొంతులు మోగబోయాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అందుకు విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ సంఘటననే తీసుకోండి. సాయికృష్ణ వ్యవహారం వారం నుంచి 10 రోజుల వరకు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నా ఇప్పుడున్న మంత్రులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందులోనూ అది ఒక బలమైన సామాజిక వర్గం కేసు కావడంతో మనకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చేలోపు అది పార్టీని సుడిగాలిలా చుట్టేసుకుంది. చంద్రబాబు అప్పటికప్పుడు సిఐ నాగరాజును సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేసి కొంతవరకు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. విపక్షాలు నాగరాజు కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శించేంత వరకు కూడా టీడీపీ స్థానిక నేతలు కూడా అటువైపు చూడలేదు. ఏదో మభ్య పెట్టాలని చూశారు. కానీ 27% బలమైన ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉందన్న స్పృహ కూడా ఈ మంత్రుల్లో లేకపోయింది. ప్రతిదానికి హడావిడి చేసే హోంమంత్రి కూడా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం కానీ దానిపై రివ్యూ చేయడం కానీ జరగలేదు. అనుభవ రాహిత్యానికి ఇది నిదర్శనం. గత కొంతకాలంగా తమను పదవులకు దూరం పెడుతున్నారని సీనియర్లు పట్టించుకోవడం లేదు. పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు తామెందుకు గళం విప్పాలన్న ధోరణి వారిలో కనపడుతోంది. ఇది భవిష్యత్తులో పార్టీకి ప్రమాదకరమేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి దీనిని చంద్రబాబు ఎలా సరిదిద్దుతారో చూడాలి.